A fire that makes all alive, let thy divine love penetrate me. I aspire with all my being for thy reign sovereign and master of my mind and heart and body. Let them be the desired instruments and the faithful servitors. Supreme Lord, eternal truth, let us obey thee alone and live according to truth. Om Tat Sat. సాధారణంగా శ్రీ అరవిందో భవన్లో మార్నింగ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఇదివరకు ఉపన్యాసాలు ఉండేవి కావు. కానీ నా మీద గౌరవం అనండి, అభిమానం అనండి, నేను చెప్పే 2 విషయాలు వినాలనే ఒక ఆసక్తితో మురుగు శ్రీనివాస్ గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తరువాత ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడండి, ఒక అంశాన్ని, ఒక టాపిక్ తీసుకుని మాట్లాడండి అని అన్నారు. అని అంటే నేను చెప్పాను, టాపిక్ను తీసుకుని మాట్లాడటం చేయనండి. ఏదో 2-3 విషయాలు మీ అందరికీ తెలిసినవే. ఇక్కడ అందరూ చాలా కాలం నుంచి కూడా సత్సంగాలు, చాలా క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి సత్సంగాలకు హాజరయ్యేటటువంటి వాళ్ళే ఉండి ఉంటారు. మీరు ఇప్పటికే చాలా పరిజ్ఞానాన్ని శ్రీ అరవిందుల దగ్గర నుంచి, మదర్ దగ్గర నుంచి పొంది ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర, ఈ లర్న్డ్ ఆడియన్స్ దగ్గర నేను మాట్లాడటం అనేటటువంటిది ఒక రకంగా సాహసమే. అయినప్పటికీ కూడా మదర్ అండ్ శ్రీ అరవిందో దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకు ఉండేటటువంటి ఒక గొప్ప వరమనండి, లేకపోతే ఆకాంక్ష అనండి, అదేమిటంటే తనకు తెలిసింది 10 మందికి చెప్పాలంటే తాపత్రయం. తనకు తెలిసింది బాగానే తెలిసిందని, మదర్ అండ్ శ్రీ అరవిందోని గురించి బాగానే అర్థం చేసుకున్నానని, చాలా తెలిసిపోయిందని చెప్పి ఒక అభిప్రాయం, చాలా సదభిప్రాయం ఏది కలుగుతుంది. ఎందుకనంటే శ్రీ అరవిందో రచనల్లో ఏ ఒక్క గ్రంథం చూసినప్పటికీ కూడా, ఏ ఒక్క గ్రంథాన్ని చదివినప్పటికీ కూడా మనకి సర్వాన్ని గురించినటువంటి జ్ఞానం అంతో ఇంతో లభిస్తుంది. దాంట్లో ఏ ఒక్క గ్రంథం, ఒక లైఫ్ డివైన్ తీసుకోండి, సింథసిస్ ఆఫ్ యోగా తీసుకోండి, సావిత్రి, దాని గురించి చెప్పబని లేదు. ఇటువంటి గ్రంథాలని, ఏ గ్రంథాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ గ్రంథంలో సర్వాన్ని ఇమిడ్చారా అని అనిపిస్తుంది. పర్టికులర్లీ సావిత్రిలో మదర్ చాలా స్పష్టంగా చెప్పారు, హీ క్రామ్డ్ ద హోల్ యూనివర్స్ ఇంటూ 1 book. అండ్ ఇట్ ఈస్ ట్రూ. హీ క్రామ్డ్ ద హోల్ యూనివర్స్, నాట్ ఓన్లీ 1 universe, ఎనీ number of universes. Wherever you go, wherever the manifestation is there, there Sri Aurobindo's writings will be there. There Sri Aurobindo's truth vision will be there. సరే, వాటిని గురించి నేను దీర్ఘంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ కొద్ది విషయాలే నేను కొన్ని పాయింట్లు మాత్రమే చెప్తాను. పూర్ణయోగ సాధన గురించి మనం అంతా చాలాసార్లు చాలామంది చెప్పగా విని ఉన్నాం. పూర్ణయోగం, దాన్నే మరి ఇంగ్లీష్లో ఇంటిగ్రల్ యోగా అంటారేమో, కానీ శ్రీ అరవిందో స్వయంగా ఇచ్చినటువంటి పేరు పూర్ణయోగం. అది పూర్ణయోగం ఎలా అయింది? కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను అన్నిటినీ ఆయన సమన్వయం చేశారు కాబట్టి అది పూర్ణయోగం అయింది అని మనం జనరల్గా అనుకుంటాం. పూర్ణయోగం అని. పూర్ణయోగం అనగానే శ్రీ అరవిందులు సమన్వయం చేసింది కర్మ, భక్తి, జ్ఞానాలు మాత్రమేనా అంటే కాదు. ఆయన అసలు యోగం అనే పేరుతో ఏదున్నప్పటికీ కూడా
అసలు యోగం అంటే దేన్ని పర్టికులర్గా ప్రత్యేకించి దీన్ని యోగం అని అంటామని అంటే సెన్సెస్ ఆఫ్ యోగాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ దాని సబ్ హెడింగ్ ఒకటి ఉంది, ఉపశీర్షిక, ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని. దెన్ ఏది యోగా ఏది యోగో కాదని అంటాం? ఆల్ లైఫ్ ఈజ్ యోగా. ఆయన కర్మభక్తి జ్ఞానాలను మాత్రమే సమన్వయం చేయలేదు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, తంత్ర, బుద్ధిజం, వేర్ ఎవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, వాట్ ఎవర్ ఈస్ సెడ్ అబౌట్ మదర్ అండ్ అబౌట్ ది డివైన్, he included everything in that. All life is included in that. అట్లాగా కాకుండా భాషలోనే కాకుండా ద హోల్ యూనివర్సల్ లైఫ్, నాట్ ఓన్లీ ద ఇండివిజువల్ లైఫ్, వ్యక్తిగత జీవితమే కాదు, సమస్త విశ్వంలో ఉండేటటువంటి ప్రాణి యోగం చేస్తాను. దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ది డివైన్. ఈవెన్ యానిమల్స్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది డివైన్ in the form of evolution. Everything is moving towards the divine. That means everything is doing yoga. Whatever is moving towards the divine is doing yoga. It means everything is moving towards yoga. So, ఇంత వాస్ట్ స్పేస్ని అంతా కవర్ చేసినటువంటిది, స్పిరిచువల్ స్పేస్ని కవర్ చేసినటువంటిది శ్రీ అరవిందో పూర్ణయోగం. సరే, అది భాషలో తీసుకున్నాం. కానీ వ్యక్తిగతంగా తీసుకున్నప్పటికి కూడా ఇండివిజువల్ కూడా భౌతిక జీవితం ఉంది, ప్రాణిక జీవితం ఉంది, మానసిక జీవితం ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఈ జీవితాలన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేశారు ఆయన. ఎవ్రీ మూమెంట్ ఆర్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ శ్రీ అరవిందోస్ యోగా. ఎక్కడైనా సరే చూడండి, మానవ జీవితానికి సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా సరే శ్రీ అరవిందులు టచ్ చేయకుండా వదిలిపెట్టారు, మదర్ టచ్ చేయకుండా వదిలిపెట్టారు. అందుకని ఇంత వాస్ట్ సబ్స్టెన్స్ని, ఇంత వాస్ట్ దీని స్కోప్ని, దీనంతా కూడా ఆయన సమన్వయం చేసి మనందరికీ పూర్ణయోగంలో వచ్చింది. అయితే పూర్ణయోగం యొక్క మెథడ్ ఏమిటి అన్నాను. ఏ పద్ధతి పూర్ణయోగం అని అన్నాను. పూర్ణయోగానికి ఒక పద్ధతి అంటూ లేదు. అన్ని పద్ధతులు పూర్ణయోగానికి. పూర్ణయోగంలో అన్ని పద్ధతులు ఇమిడిపోతాయి. అందుకనే అది పూర్ణయోగం అయింది, పరిపూర్ణ యోగం అయింది. ఇది పూర్ణయోగ యొక్క విశిష్ట లక్షణం. దీన్ని ఎవరైనా అడిగితే మీరు పూర్ణయోగం ఏంటనంటే మొట్టమొదటి చెప్ప ఆల్ లైఫ్ ఈజ్ యోగా. ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్నప్పుడు ఇక్కడ ఎల్ క్యాపిటల్ పెట్టారండి. అందుకని అది ఇట్ అప్లైస్ టు ది యూనివర్సల్ లైఫ్ ఆల్సో. వాట్ ఎవర్ శ్రీ అరవిందో మదర్ టోల్డ్, ఎవడు ఏం చెప్పినప్పటికీ కూడా అది ఇండివిజువల్కి వర్తిస్తుంది, యూనివర్సల్కి వర్తిస్తుంది, ట్రాన్సెండెంటల్కి వర్తిస్తుంది. దెర్ ఈజ్ అన్ ఇండివిజువల్ ట్రూత్, దెర్ ఈజ్ అన్ యూనివర్సల్ ట్రూత్, దెర్ ఈజ్ అ ట్రాన్సెండెంటల్ ట్రూత్. ఈ మూడుని కనుక మనం సమన్వయం చేసి చూసినప్పుడే శ్రీ అరవిందో యోగం మనకు అర్థమవుతుంది. ద హోల్ ట్రూత్ వీ విల్ బీ ఏబుల్ టు గ్రాస్ప్. ఇది పూర్ణయోగం. దీని పూర్ణయోగాన్ని గురించినటువంటి దాని డెఫినేషన్కి సంబంధించినటువంటి నా అవగాహన, దీనికంటే మీకు ఇంకా బాగా తెలుసుంటే చాలా సంతోషం. మీరు ఆ తెలిసిన దాన్ని 10 మందితో పంచుకుంటే ఇంకా సంతోషం. మొన్న మధ్య స్టేట్ కాన్ఫరెన్స్లో ఒక మాట విన్నాను సబ్నీస్ గారి దగ్గర నుంచి. ఇన్ని వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. అందులో ఎంతమందికి తెలుసు మదర్ అండ్ శ్రీ అరవిందో అంటే నాట్ ఈవెన్ 0.01. చూడండి, ఒక ప్రపంచాన్ని, ఒక ఎవల్యూషన్ని, ఒక నూతన మార్గం పట్టించి నూతన మార్గం వైపుకి తిప్పడానికి వచ్చినటువంటి మహామనీషుని గురించి, మహాయోగిని గురించి, మహర్షిని గురించి, సాక్షాత్ పరమేశ్వరుని గురించి తెలిసిందే చాలా తక్కువ మందికి. ఇదంతా కారణం ఏంటంటే మనం దాన్ని మన జీవిత సర్వస్వం అని చెప్పి మనం దాన్ని తీసుకుని కనుక ప్రచారం చేసేటట్లయితే తప్పకుండా అది విస్తృతిని సంపాదించుకుంటుంది, వ్యాప్తి చెందుతుంది. అదే శరణ్యం. మనం ఇదివరకు గతంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం నాస్త్యేవ 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 గతిరన్యథ అని పాడుకున్నాం. కానీ ఇప్పుడు శ్రీ అరవిందనామ శ్రీ అరవిందనామ
శ్రీ అరవిందనామ కేవలం నాత్యైవ 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 గతిరన్యథ అని పాడుకోవాలి. ఎందుకనంటే శ్రీ అరవిందో వచ్చిన తర్వాత ఎవల్యూషన్ అంతా కూడా ఇట్ టేక్స్ ఎ న్యూ టర్న్. ద హోల్ ఎవల్యూషన్ ఆఫ్ ది యూనివర్స్ హ్యాస్ టేకన్ ఎ న్యూ టర్న్. దట్ ఈస్ శ్రీ అరవిందో. దట్ గ్రేట్నెస్ బిలాంగ్స్ టు శ్రీ అరవిందో. దట్ గ్రేట్నెస్ బిలాంగ్స్ టు శ్రీ మదర్ అండ్ శ్రీ అరవిందో. మన గురువులు అంత గొప్పవాళ్ళు. మన గురువులు అంత గొప్పవాళ్ళు. ఎక్కడైనా సరే బహిరంగంగా 4 గోళ్ల మీద ఎక్కి నడకర్ణి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు, మదరను శ్రీ అరవిందోని గురించి మెగాఫోన్ చేతిపుచ్చుకొని ప్రతి కార్నర్లోనూ నిలబడి మతాన్ని ప్రచారం చేయాలని చెప్పి ఉత్సాహం కలుగుతుంది నాకన్నారు. ఇదిగో అట్లా తయారైతే, అట్లా మనలో అభిలాష ఆకాంక్ష మనలో కనుక ఏర్పడితే తప్పకుండా మదరను శ్రీ అరవిందో జనసామాన్యానికి చేస్తారు, సామాన్య జనానికి చేరాలి. వై హిందూయిజం స్టిల్ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియా అని అంటే ఇట్ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్రాస్ రూట్స్ ఆఫ్ ది సొసైటీ. ద హిందూయిజం ఆర్ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేటటువంటి మాట వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆ సనాతన ధర్మాన్ని గురించి కూడా మీకు చెప్తా. ఇంటిగ్రల్ యోగాన్ని గురించి నాకున్న అవగాహన చెప్పాను. ఇక సనాతన ధర్మాన్ని గురించి నాకున్న అవగాహన చెప్తా. మనం అంతా చాలాసార్లు విన్నాం, చాలామంది చెప్పగా విన్నాం, మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మనది మతం కాదు. మతం అంటే ఒక మనిషి చెప్పిందో, ఒక పుస్తకం చెప్పిందో దాన్ని ఫాలో అయితే, అందరూ దాన్ని సమ్మతిస్తే, దాన్ని సమ్మతించినటువంటి వాళ్ళందరూ కలిసినటువంటిది ఒక మతం అవుతుంది. కానీ ఇక్కడ హిందూ మతానికి ఒకే వ్యక్తి ఆధారంగా లేడు, ఒకే పుస్తకం ఆధారంగా లేదు. వేదాలు, ఉపనిషత్తులు, గీత ఇవి కాకుండా ఎప్పటికప్పుడు ఆయన పైనుంచి దిగి వచ్చి ఒక నూతన అర్థాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు భగవంతుడు. ఎప్పటికప్పుడు రాముడు, కృష్ణుడు, మదర్ అండ్ శ్రీ అరవిందో ఆ రకంగా పైనుంచి ఆయనే స్వయంగా దిగొచ్చి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు. ఏమిటి సనాతన ధర్మం? సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికి దాకాగానే అది ఉంటుంది అని అంటారు. కానీ ఈ సనాతన ధర్మం అనేటటువంటిది ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు అంటే మనిషి వచ్చిన తర్వాత ఉన్నదా ఈ సనాతన ధర్మం? మనిషి రాకముందు ఏ ధర్మం ఉన్నది? మనిషి వచ్చిన తర్వాత ఈ సనాతన ధర్మం వచ్చిందా అంటే మరి మనిషే కదా. ఇన్కాన్షియంట్ కెనాట్ రీడ్ వితౌట్ మ్యాన్స్ మైండ్ అంటారు శ్రీ అరవిందో. ఇన్కాన్షియంట్ కెనాట్ రీడ్ వితౌట్ మ్యాన్స్ మైండ్. మనిషి మనస్సు లేకుండా నిశ్చేతన దేనిని గ్రహించలేదు. మరి అయితే మనిషి వచ్చిన తర్వాతే దీన్ని సనాతన ధర్మం అని తెలుసుకున్నాడు. అయినప్పుడు మనిషి రాకముందు సనాతన ధర్మం ఉందా లేదా అంటే ఉన్నది. సృష్టి రాకముందే ఉన్నది సనాతన ధర్మం అని ఎలా చెప్పగలరు మీరు? చెప్తా. మనం ఇంత చక్కటి భవనాన్ని మనకి ప్రసాదించారు వారి ద్వారా, మురుగు శ్రీనివాస్ గారి ద్వారా, మదర్ అండ్ శ్రీ అరవిందో. అయినప్పుడు దీనికి ఒక కాంక్రీట్ షేప్ తీసుకురావడానికి, మెటీరియల్ షేప్ తీసుకురావడానికి ముందు దీని షేప్ ఎక్కడ తయారవుతుంది? ఇట్ స్టార్ట్స్ డిజైన్ ముందు మన మనసులో వస్తుంది. తర్వాత దాన్ని పేపర్ మీద పెట్టుకుంటాం, డ్రాయింగ్స్ తీసుకుంటాం, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా తీసుకొస్తాం. అట్లాగే ఈ సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని ముందు ఎవరు ఫార్ములేట్ చేశారు? వన్ హూ మేడ్ ది క్రియేషన్, వన్ హూ క్రియేటెడ్ ది క్రియేషన్. ఆయన పరాత్పరుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ, దాన్ని ఏమన్నా అనండి, దైవం అనండి, ఇంకేంటి ఏ పేరైనా పెట్టుకోండి. ఆయన మనస్సులో ఇది తయారైంది. ఆయన దృష్టిలో మొట్టమొదట నేను ఒక క్రియేషన్ చేయదలుచుకున్నాను అనేటటువంటి భావం ఎప్పుడు వచ్చిందో, నేను ఒక్కడనే అనేకం కావాలని అనుకున్నాను అనేటటువంటి భావం ఎప్పుడు వచ్చిందో, అప్పుడే అది ఏ పద్ధతి ప్రకారం జరగాలి, దేని ప్రకారం ఆ భావం మెటీరియల్ అవ్వాలి అనేటటువంటి దాన్ని తీసుకునేటప్పటికీ ఇదిగో ఈ సనాతన ధర్మం. ఏమిటా సనాతన ధర్మము? సర్వము బ్రహ్మములో ఉన్నది, బ్రహ్మములో సర్వము ఉన్నది, సర్వము బ్రహ్మమే. ఇది సనాతన ధర్మం. అంటే ఈ బేసిస్ మీద క్రియేషన్ జరగాలి, ఈ బేసిస్ మీద క్రియేషన్ కంటిన్యూ అవ్వాలి అనేటటువంటిది ఆయన నిర్ణయించాడు. ఆ ధర్మాన్ని ఆయన నిర్ణయించాడు. అంటే ది ధర్మ ఈజ్ క్రియేటెడ్ బిఫోర్ ది క్రియేషన్. అందుకని అది సనాతన ధర్మం అయింది. ఆ సనాతన ధర్మం ఎవరు సృష్టించారు? సనాతనుడు సృష్టించాడు కాబట్టి సనాతన ధర్మం అయింది. అది సనాతనుడు సృష్టించింది కాబట్టి
సనాతనంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది సనాతన ధర్మం. అందుకనే దాన్ని సనాతన ధర్మం అంటున్నాం. ఆమె తీరవలసింది దాన్ని. ఆ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని కాపాడుకుంటూ ఇదిగో ఈ 3 సముద్రాల మధ్య, హిమాలయాల మధ్య ఉన్నటువంటి ఈ లిటిల్ కాస్త భూఖండం దాన్ని కాపాడుతూ వచ్చింది. కాబట్టి ఇది సనాతన ధర్మంతో నడుస్తుంది. సనాతన ధర్మం ఉన్నంతకాలం ఈ భూమి ఉంటుంది. సనాతన ధర్మంతో ఉన్నంతకాలం భారతదేశం ఉంటుంది. మనంతా మళ్ళీ 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 తిరిగి వస్తూనే ఉంటాం. దేన్ని? సనాతన ధర్మాన్ని కంటిన్యూ చేయటం కోసం. ఈ సనాతన ధర్మం ఎప్పుడెప్పుడైతే గ్లాని జరుగుతుందో, ధర్మం ఎప్పుడైతే తాను అనుకున్న రీతిగా ముందుకు జరగదో, అప్పుడు షీ విల్ కమ్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫామ్ టు షో ద వే టు ది క్రియేషన్. దట్ ఈజ్ అవతార. ఆయన వస్తారు పైనుంచి కిందకి, మనకి దారి చూపిస్తారు, మళ్ళీ సంహరించుకుంటారు. ఎగ్జాంపుల్గా నిలుస్తారు. మన కష్టాలను ఆయన తీసుకుంటాడు. ఏ కష్టంలో ఎలా ప్రవర్తించాలో చూపిస్తాడు. అది మదర్ అండ్ సి అరబిందో లైఫ్ కనుక మనం తరువుగా చదివేటట్లయితే వారు ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేయడానికి, ఎలా దాన్ని తప్పించడానికి ప్రయత్నించారు, ఏ రకంగా వారు దాన్ని జీవించారు ఆ కష్ట సమయంలో అనేటటువంటిది మనకు తెలుస్తుంది. దాన్ని మన జీవితంలో ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అందుకే మహానుభావుల జీవిత చరిత్రలు మనం చదవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది సనాతన ధర్మాన్ని గురించినటువంటి నాకున్న అవగాహన. తర్వాత మనకి ఒక ఐడియా ఉంది. ఏంటంటే మదర్ హర్ ఫోర్సెస్, 4 ఫోర్సెస్, 4 శక్తులు. మదర్కు 4 శక్తులు. అంతకుముందు నా చిన్నప్పటి నుంచి హరికథలు చెప్పేటప్పుడు కానీ, బుర్రకథలు చెప్పేటప్పుడు కానీ, నాటకాలు వేసేటప్పుడు, పౌరాణికాలు కానీ, వీటన్నిటిలో నేను విన్నది ఏమిటంటే 3 అమ్మలో మూలపుటమ్మ. అప్పుడు 3 అమ్మలు ఉన్నారు. కానీ మదర్ శ్రీ అరవిందో వచ్చిన తర్వాత శ్రీ అరవిందో 4వ అమ్మను కూడా తీసుకొచ్చి పెట్టారు మనకి. ఇప్పుడు 4 అమ్మలో మూలపుటమ్మ. మా అమ్మ, దొడ్డమ్మ, పెద్దమ్మ. ఆ అమ్మ, ఆ అమ్మని గురించి ఏం చెప్తామండి? ఏం చెప్పగలమండి? అసలు ఆ అమ్మ పని ఏంటో తెలుసునండి. షీ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ది నేచర్. దెర్ ఆర్ 2 there are only he and she, but play in different ways, in many ways. అక్కడ ఉన్నది ప్రకృతి, పురుషుడు ఇద్దరే. పురుష, ప్రకృతి. ప్రకృతి అంటే మదర్. పురుష ప్రకృతి ఈ ఇద్దరే ఉన్నది. కానీ ఎంత వేరియేషన్ ఉన్నది అండి, ఎంత డిఫరెన్షియేషన్ ఉంది, ఎంత మల్టిపుల్నెస్ ఉన్నది. ఇద్దరు ఆడే నాటకం ఇది, ఇద్దరు ఆడే ఆట ఇది, ఇద్దరు కేలనం, లీల, క్రీడ, ఈ సృష్టి అంతా కూడా. ఈ 4 శక్తుల గురించి మనం వింటున్నాం. మా 4 శక్తులు పనిచేస్తున్నాయి. ద సుప్రీం మదర్, her 4 forces, in her 4 forces she is working in the creation. సరే, ఏదైనా సరే ఒకటి ఆధ్యాత్మికంగా ఉన్నది భౌతికంలో పనిచేయాలని అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా పనిచేయాలి. ఈ 4 శక్తులు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా పనిచేస్తున్నాయి? క్రియేషన్లో 4 శక్తులు ఉన్నాయి, సరే పనిచేస్తున్నాయి అనేది ఒప్పుకున్నాం. సరే, ఎవరి ద్వారా పనిచేస్తున్నాయి? ఎవరు వాటికి రిప్రజెంటేటివ్స్ ఎవరు అనేటటువంటిది మనం ఆలోచించవచ్చు. మీరు ఆలోచించి ఉండొచ్చు. కానీ నేను ఆలోచిస్తే నాకు తట్టింది ఏంటంటే 4 శక్తులు 4 వర్ణాలుగా రిప్రజెంట్ అవుతున్నాయి క్రియేషన్లో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ద 4 forces ఆర్ వర్కింగ్ త్రూ దీస్ 4 representatives ఇన్ ది క్రియేషన్. ఇక్కడ మనకి ఒక వేగ్ ఐడియా ఉంది కానీ స్పష్టమైనటువంటి ఐడియా లేదు. కానీ నాకు క్లారిటీ కోసం నేను తరచి అట్లాగే సనాతన ధర్మం ఎలా సనాతనమైంది అని తరిచి ఆలోచించుకుంటారంటే ఆలోచన అక్కడ ఉన్నదనేటటువంటిది అర్థమైంది. అట్లాగే ఈ 4 forces పనిచేస్తున్నాయి. క్రియేషన్ 4 forces పనిచేస్తున్నాయంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ మెటీరియల్ బేసిస్ అవి పనిచేస్తున్నాయా, లేకపోతే ఏదైనా మెటీరియల్ బేసిస్ ద్వారా పనిచేస్తున్నాయా అనేటటువంటి దాన్ని మనం దీర్ఘంగా ఆలోచించుకుంటూ పోతే
నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఆలోచన అనేటటువంటిది మనకు చాలా అవసరం అండి. శ్రీ అరవిందో చెప్పారు కదా, మొదట చెప్పారు కదా, ఆయన గుడ్డిగా నమ్మొద్దు ఎవరు గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకు చెప్పారు? దీనిలో ఉండేటటువంటి సత్యం ఏంటి? మనకి క్లారిటీ రావాలి దాని గురించి. అది క్లారిటీ వచ్చేదాకా మీరు దాని గురించి మదన పడాలి. క్లారిటీ వచ్చేదాకా దాని గురించి ఆలోచన చేయాలి, మననం చేయాలి, దీర్ఘంగా దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటట్టయితే కొన్ని అవగాహనలు. ఎందుకనంటే ట్రూత్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. అట్లాగే వేదాలని ఎట్లా వచ్చినాయండి? దే రివీల్ దెమ్సెల్వ్స్. మనం ఆలోచించి రాసినవి కాదు వేదాలు, దే రివీల్ దెమ్సెల్వ్స్. అట్లాగే ట్రూత్ రివీల్ అవుతుంది దాని అంతటికి అదే. కానీ నువ్వు ఆగాలి, అది రివీల్ అయ్యేదాకా దాన్ని ఇంకా చూస్తూ కూర్చోవాలి. అట్లా మనం కనుక చేసేటట్లయితే ఇటువంటి చిన్న చిన్న సందేహాలకి అన్నిటికీ కూడా మనకి సమాధానం దొరుకుతుంది. తర్వాత అమ్మ చేసేటటువంటి మహాకార్యం ఏటో తెలిసిందండి. అమ్మ అంటే ప్రకృతి. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది నేచర్? వై ఆల్ దిస్ షీ ఈజ్ క్రియేటింగ్? ఇంత వాస్ట్ మల్టిట్యూడ్నెస్ ఎందుకు రావాల్సి వచ్చింది? జీవితంలో ఎంత మార్పులు, విభిన్నతలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయనంటే షీ ఈజ్ ఇన్ఫినిట్ శక్తి. ఇన్ఫినిట్ శక్తి వాంట్స్ టు మేనిఫెస్ట్ ఇన్ఫినిట్లీ. అందుకని హర్ మేనిఫెస్టేషన్ మస్ట్ బి ఆల్సో ఇన్ఫినిట్. హౌ లాంగ్ ఇట్ కంటిన్యూస్? Infinitely it continues. Because the divine is infinite, his manifestation also must be infinite. So where is the end for the journey of the man? మనం అనుకుంటాం మోక్షం వచ్చేస్తే మనకి ఎండ్ అయిపోతుంది. నో, దెర్ ఇస్ నో ఎండ్. మ్యాన్స్ జర్నీ ఎప్పటికీ ఎండ్ కాదండి. ఇప్పుడు సపోజ్ మనం సూప్రామెంటల్ స్టేట్కి వెళ్ళాం అనుకోండి, సూప్రామెంటల్ కాన్షియస్నెస్ అచీవ్ చేసాం అనుకోండి, మన పని అయిపోయిందా? అమ్మాయ్యా గమ్యం చేరామని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చా? ఓ సోల్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు రిజాయిస్. Thou hast leaped into a glad divine abyss. But where hast thou thrown self-mission and self-power on what dead bank on the eternal road? One was within thee who was self and felt. What hast thou done for his purpose in the stars? For he is having a purpose. That is why he came into the creation. He came under the stars. That work has to be continued. It continues forever. We are journeying, but no end comes. సావిత్రిలో చాలా స్పష్టంగా ఇటువంటి విషయాలన్నీ చెప్తారు. తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ప్రకృతి మహాకార్యాన్ని గురించి 4 వాక్యాలు ఉన్నాయి సావిత్రిలో. టు క్యాచ్ ద బౌండ్లెస్ ఇన్ ఎ నెట్ ఆఫ్ బర్త్, టు క్యాచ్ ద స్పిరిట్ ఇన్ టు ఫిజికల్ ఫార్మ్, టు లెండ్ స్పీచ్ అండ్ థాట్ టు ది ఇన్ఎఫబుల్, టు ఫైండ్ న్యూ ఫార్మ్స్ టు ది ఇన్ఫినిట్. టు క్యాచ్ ద బౌండ్లెస్ ఇన్ ఎ నెట్ ఆఫ్ బర్త్. జన్మ అనేటటువంటి వలేసి ఆ ఇన్ఫినిట్ని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను మదర్. టు క్యాచ్ ద బౌండ్లెస్ ఇన్ ఎ నెట్ ఆఫ్ బర్త్, టు క్యాచ్ ద స్పిరిట్ ఇన్ టు ఫిజికల్ ఫార్మ్స్. స్పిరిట్ని అతుకుది స్పిరిట్ ఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తాను మదర్. టు క్యాచ్ ద స్పిరిట్ ఇన్ టు ఫిజికల్ ఫార్మ్, టు లెండ్ స్పీచ్ అండ్ థాట్ టు ది ఇన్ఎఫబుల్. అనిర్వచనీయమైన దానికి వాకు, మాట, పలుకు ఇచ్చి పలికించాలని చూస్తాను దాని నుంచి. టు ఫైండ్ న్యూ ఫార్మ్స్ టు ది ఇన్ఫినిట్. అనంతానికి కొత్త కొత్త రూపాలను తయారు చేయాలని చేస్తాను. ఇది అందుకనే ఈ కొత్త కొత్త రూపాలు వస్తున్నాయన్నమాట సృష్టిలోకి వచ్చేది. ఇది మొదటి చేసేటటువంటి మహాకార్యం. అది ఎంత చక్కగా 4 వాక్యాల్లో ఎంత చక్కగా చెప్పారండి శ్రీ అరవిందో. దట్ ఈస్ వై మదర్ టోల్డ్ ఇట్, హీ క్రామ్డ్ ద హోల్ యూనివర్స్ ఇన్ టు ద వన్ బుక్ అని చెప్పి. తర్వాత చివరిగా ఒక్క విషయం సావిత్రిలో చెప్పినటువంటిది ఒక విషయం చెప్పి విరమిస్తాను. ఏ ప్రేయర్, ఏ మాస్టర్ యాక్ట్, ఏ కింగ్ ఐడియా క్యాన్ లింక్ మ్యాన్ స్ట్రెంగ్త్ టు ఏ ట్రాన్సెండెంటల్ ఫోర్స్. ఏ ప్రేయర్, ఏ మాస్టర్ యాక్ట్, ఏ కింగ్ ఐడియా. ఇక్కడ మనకి 3 మన అందరికీ బాగా పరిచయమైనటువంటి మాటల్లాగానే కనిపిస్తాయి. కానీ ఈ 3 మాటలు 3 యోగాలను తెలియజేస్తున్నాయి. ఏ ప్రేయర్ ఈ సింబల్ ఆఫ్ భక్తి యోగ, ఏ మాస్టర్ యాక్ట్ కర్మయోగ, ఏ కింగ్ ఐడియా జ్ఞానయోగ. ఏ ప్రేయర్, ఏ మాస్టర్ యాక్ట్, ఏ కింగ్ ఐడియా can link man's strength to a transcendental force.
అంటే ఈ యోగాల్లో ఏది తీసుకున్నప్పటికీ కూడా నిన్ను ఆ ట్రాన్సెండెంటల్కి అనుసంధానం చేస్తుంది. అంటే ఇవన్నీ కూడానండి మనం చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఇందులో ఏమాత్రం మినహాయింపులు ఉండకూడదు. ఎంత సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తే అంత త్వరగా మనకు ఫలితాలు అందుతాయి. అంత త్వరగా ఫలితాలు అందటం అంటే ఏంటండి? అంత త్వరగా మనం మదర్ అండ్ శ్రీ అరవింద్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. మదర్ అండ్ శ్రీ అరవింద్ అంటే ఎవరండి? దే ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ట్రూత్, దే ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆనంద, దే ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఫైండ్, its ultimate is the divine. Its ultimate is Mother and Sri Aurobindo. The ultimate lies with them. అక్కడికి వెళ్తున్నామంటే మనకు అర్థం ఏంటంటే ఎవరో అడుగుతారు మదర్ని, అమ్మా మనకు సాక్షాత్కారం అయ్యేదాకా కూడా ఈ కష్టాల నుంచి నడవాల్సిందేనా అంటారు. అట్లా కాదు నాయన, నువ్వు నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు నువ్వు ఆనందానికి దగ్గరగా వెళుతున్నావు, సంతోషానికి దగ్గరగా వెళుతున్నావు, ప్రేమకి దగ్గరగా వెళుతున్నావు. అందుకని నీకు అప్పుడు కూడా ఆనందం దక్కుతూనే ఉంటుంది. కానీ ఆ కష్టంలో ఏం చేస్తావంటే ఈ ఆనందాన్ని మర్చిపోతావు. అంతే. ప్రతి క్షణము కూడా, ప్రతి అడుగులో కూడా ఈ మూడు మనకు అందుతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే డియర్ ఫ్రెండ్స్. లెట్ ద మదర్ అండ్ శ్రీ అరబిందో బ్లెస్ us all.